పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలు, క్రిస్టియన్స్, మిల్లర్స్ సెంటరింగ్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 40 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఐఆర్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జూలై 30 ఉదయం 10 గంటల వరకు కేవలం 63.27% నమోదు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. BLOల ద్వారా దరఖాస్తు తీసుకుని తిరిగి సమర్పించని ఓటర్లు వెంటనే వాటిని అందజేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఓటు నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. రాబోయే 4 రోజులు మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో విస్తృత అవగాహన కల్పించి బల్దియా పరిధిలో పటాన్చెరును SIRలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ 30 రోజులు ఏ విధంగా మీరు పనిచేసారు, మిగిలిన 4 రోజులు ఏ విధంగా పనిచేయాలి, చర్చ్ పాస్టర్ల ద్వారా ఆదివారం ఒకటే రోజు కాకుండా ఈ 4 రోజులు అవసరం ఉంటే మీరు ప్రేయర్లు ప్రార్థనలు నిర్వహించండి, వారందరికీ మెసేజ్ పంపండి. దయచేసి చర్చ్ పాస్టర్ మీకు చూపించు, ఒక పాస్టర్ ఒక చర్చ్కు 500 నుంచి 600 మంది సంబంధాలు ఉంటాయి భక్తులు. మసీదులో ఇంకా రోజు 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసే సమయంలో 1000 నుంచి 1500 మంది నా తెలిసిన గారికి ఒక మసీదుకు జనాలతో సంబంధాలు ఉంటాయి. సెంట్రింగ్ సేవల్లో ఇంకా ప్రతి బిల్డింగ్ 10 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ వారందరూ దయచేసి 4 రోజులు టైం కేటాయించి మిగిలిన ఓటర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పటాన్చెరు అంటే భారతదేశం ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతదేశంలో లెక్కలకు రావు, భారతదేశ జనాభా లెక్కగా పడిపోయి మనకేసంతా ఓటర్ లిస్ట్ నాకు ఏదో లెక్కలు చదివలేదు. ఆ విధంగా దయచేసి మనిషికి మన హక్కు, ఓటర్ లిస్టు పేరు కూడా ఓటు వేయడం మన హక్కు. నా మాస్టర్ కూడా లేట్ వచ్చిన వారికి, మొదలు వచ్చిన వారికి ఒకటే విజ్ఞప్తి, ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలకు ఏ విధంగా అడవుడి అవుతారో, శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించవలసిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చేసినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా వచ్చే స్కీములకు అర్హులైతారు. మీ పిల్లల చదువు కానీ రకరకాల స్కీములకు అర్హులవుతాం కాబట్టి తప్పకుండా మనమే కాదు पड़ोसिया अपने रिश्तेदार दोस्त किधर किधर फोन करो जाके మెసేజ్ लगाओ अंदर మీ ఫ్రెండ్స్ లో గాని చుట్టాలు గాని పక్కల గాని తెలిసిన వారు గాని ఎక్కడైనా సరే ఫస్ట్ ఎక్కడైనా సరే వాళ్ళందరికీ తెలిసి ఫోన్ చేసి మాట్లాడి మీరందరూ ఈ ప్రక్రియలో 63% వచ్చిన మనం షేర్లింగంపల్లిలో 35% సార్, ముగ్గురుపల్లిలో 32% ఉన్నది, ఎల్బీ నగర్ 25% ఉన్నది, ఉద్గులాపూర్ 40%, 30% ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరి సహకారంతో 63% రావడం జరిగింది. తిరిగి మనం ఈ 4 రోజులు ఎక్సైజ్ చేసినట్టయితే మనము 26 బల్దియాలో 20, హైదరాబాద్లో 26 నియోజకవర్గాల్లో 26 ఎంపీ అలా నంబర్ 1 గా మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి మనం అన్ని రకాల ప్రభుత్వాలను డివైడ్ చేయడానికి హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి చర్చ్ పాస్టర్లు ప్రత్యేక మనవి, మీరు మీ భక్తులతో మీరు చర్చిలో పాస్టర్ ఆదివారం కాకుండా ఈ 4 రోజులు మీరు భక్తులు కొనసాగించండి. భక్తులతో మీరు మైనార్టీ సోదరులు రోజు 3 సార్లు 4 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు. ఇమాములు మోజలు వాళ్ళ ద్వారా మీరు కుల పెద్దలు, మైనార్టీ పెద్దలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ప్రక్రియను స్ట్రెంత్ పెంచడానికి, పర్సెంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరి వర్షం పడ్డ సకాలంలో వచ్చి 6 వందల ఆర్టీలు వచ్చిన మీరందరూ వచ్చి
ఎస్ఐఆర్ మీద మీరు అవగాహన సదస్సులు విజయవంతం చేసినందుకు నేను మీ అందరికీ వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ ఈ చర్చ్ పాస్టర్లకు మైనారిటీ సోదరులకు సెంట్రింగ్ సోదరులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు నమస్కరించుకుంటూ